నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా కీలకంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా రోజుల నుంచి ఎన్నికల్లో రాజకీయ పార్టీల మధ్య, నేతల మధ్య ఒక తీవ్రమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశం. ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా సిట్ ఇప్పటికే చాలామంది ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి అధికారులు విచారించింది. అందులో వివిధ పార్టీలకి సంబంధించిన వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కీలకమైనటువంటి ఉప ఎన్నికల్లో కూడా దీన్ని వినియోగించే బీఆర్ఎస్ పార్టీ దుర్వినియోగం చేసింది. చట్టాలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక హద్దు దాటినటువంటి పరిస్థితి ఉందని తీవ్ర ఆరోపణలు వినిపించాయి. సో దానికి సంబంధించి అమెరికాలో ఉన్నటువంటి ప్రవీణ్ రావు రావటం, తర్వాత కేసు మారినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. చాలా కీలకంగా అందులో మాజీ ఎస్ఐబి చైర్మన్ కానీ లేకపోతే చాలా కీలకమైనటువంటి నేతలు ఉన్నారు. సో ఇక్కడ వ్యవహారం మొత్తం చూసుకుంటే రాజకీయ నేతలు ఫోన్ ట్యాప్ చేయడం అనుకున్నటువంటి వ్యూహం ఎవరిది అంటే ప్రధానంగా కేసీఆర్, కేటీఆర్ పేరు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ వెళ్ళిన తర్వాత, ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళటంతో ఒక్కసారి కేసుకు సంబంధించినటువంటి అంశాలు మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఆయన ఈరోజు విచారణకు ఎదుర్కొంటూ కూడా కొన్ని సాక్ష్యాలు నేను సిట్ ముందు ఉంచబోతున్నానని చెప్పినటువంటి సందర్భం కానీ, కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినటువంటి చరిత్ర కేసీఆర్ అని చెప్పినటువంటి సందర్భాలు చాలా కీలకంగా మారాయి. అలాగే దీనిపై అందరికంటే ఎక్కువగా నా ఫోనే ట్యాప్ చేశారంటూ కూడా బండి సంజయ్ మీడియా ముఖంగా అక్కడ లోపలికి వెళ్లే ముందు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఆయన కొన్ని ఫైల్స్ తీసుకెళ్లి సమర్పించారు సిట్ అధికారులకి. సిట్ కంటే సిబిఐ చాలా ఉత్తమమైనది, కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కూడా సూచనలు చేశారు. అక్కడ చాలామంది బీజేపీ కార్యకర్తలు, నేతలకు కూడా అదే అంశానికి నిరసన కూడా అక్కడ తెలియజేసినటువంటి సందర్భాలు చూసాం. సో ఇదే అంశానికి సంబంధించి డిబేట్ కంటిన్యూ చేద్దాం. సో అభిప్రాయాలు, ఫోన్ ట్యాప్ ఏ స్థాయిలో జరిగింది, నష్టాలేంటి, లాభాలేంటి, ప్రధానంగా బండి సంజయ్ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి, ఇది ఈరోజు డిబేట్ పాయింట్లో మనం చర్చిద్దాం. మనతోపాటు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు మనకు అందుబాటులో, వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే మరి కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు రామ్మోహన్ గారు జాయిన్ కాబోతారు, వారికి కూడా నమస్కారం. చూద్దాం, ప్రధానంగా చాలా కీలకంగా మారినటువంటి అంశం. ఒకసారి బండి సంజయ్ అక్కడికి వెళ్ళే ముందు ఏం మాట్లాడారు ఒకసారి మనం విజువల్ చూద్దాం. ఎస్, ఆడియో ఒకసారి ప్లీజ్. విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్ లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్టు విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రే కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపెట్టింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు. సిట్ అధికారులు, పోలీసుల మీద తప్పుపడతలేము, అధికారులు మంచోళ్లే, కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసినారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు పడే. రైట్, అది బండి సంజయ్ చాలా క్లియర్ కట్గా చెప్పారు. సో అక్కడ సాక్ష్యాలు తీసుకువెళ్తున్నాను. సో విచారణ అడిగిన తర్వాత ఏదైతే తేదీ మార్పుకు సంబంధించి మార్చిన తర్వాత ఈరోజు హాజరవుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారైనా. సో అందరి ఫోన్ల కంటే నా ఫోన్ ఎక్కువ ట్యాప్ చేసినటువంటి అంశాలు మాట్లాడారు. సో ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మనం బీజేపీ దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు నమస్తే సార్.
వెంకటరెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి. రైట్, వెంకటరెడ్డి గారు ఏం చెప్తారంటే చాలా క్లియర్ కట్గా బండి సంజయ్ ఫోన్ ఎక్కువ ట్యాప్ చేశారు, తన సిబ్బంది అలాగే తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి వర్కర్ ఫోన్లు కూడా చేశారు, తన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారంటూ కుటుంబ సభ్యులతో సహా చెప్పినటువంటి సందర్భాలు. సో నిజంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఆధారాలు ఇవ్వడంలో లేకపోతే సిట్ నుంచి సిబిఐకి బదిలించాలనడంలో సో ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? అంటే కేంద్ర మంత్రిగా కాకుండా ఒక బాధితమైనటువంటి పౌరుడిగా నాయకుడిగా తన ముందు వచ్చినట్టు చెప్పారు బండి సంజయ్. వెంకటరెడ్డి గారు రైట్, ఒకసారి మనం కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం. డాక్టర్ శివకుమార్ లాల్ గారు. శివకుమార్ లాల్ గారు నమస్తే. నమస్తే రాజశేఖర్ గారు. ఎస్ సార్, శివలాల్ గారు ప్రధానంగా చాలా కీలకం ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఒక రకంగా దేశ రాజకీయ చరిత్రలోనే ఈ స్థాయిలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగి ఉండదేమో అన్నటువంటి వ్యాఖ్యలు కూడా మీరు చేశారు, తర్వాత బీజేపీ కూడా చేసింది. అయితే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన ఫోన్ ఎక్కువ ట్యాప్ చేశారని చెప్పడం, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పినటువంటి సందర్భాలు కానీ, లేకపోతే గతంలో పేపర్ లీకేజ్ అంశంలో జడ్జి తాలూకా కొడుకులు లేకపోతే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు, సినీ నటులు, ఇలా చాలా పెద్ద లిస్ట్, వేల మంది ఫోన్లు ఉన్నాయి మావోయిస్టుల పేరుతో మాది చేసినటువంటి సందర్భాలన్నీ కనిపించాయని చెప్పారు. ఇక్కడ బండి సంజయ్ వ్యాఖ్యల్ని సిట్ నుంచి సిబిఐకి బదిలీ చేయాలన్నటువంటి చేసిన వ్యాఖ్యలు సమర్థిస్తారా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే రాజశేఖర్ గారు, ఇక్కడ బండి సంజయ్ గారిది ఒక్కరిదే అనేది కాదు, మొత్తానికి ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కి యాంటీ లేకపోతే వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని కానీ, లేకపోతే వాళ్ళ తప్పులు చేస్తున్న ఎత్తి చూపించిన వాళ్ళే కానీ, ఇటువంటి వాళ్ళ అందరినీ కూడా చాలా మంది ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. దాంతో పాటు నేను కూడా గతంలో ఎన్నోసార్లు చెప్పిన, ఈవెన్ నా ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది. ముందు నాకు ఎవరన్నా, మీరైనా ఇంకెవరైనా ఫోన్ చేస్తే ఒక బీప్ వచ్చిన తర్వాతనే నా ఫోన్ కలుస్తుంది. చాలా మంది మీ ఫోన్ కలవడం లేదు అనేది కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. ఒకటి కాదు, 2 నంబర్లు కూడా అదే పరిస్థితిలో ఉండే. అండ్ మోర్ ఎవర్ ఈరోజు బండి సంజయ్ ఏదైతే మాట్లాడిండో దాంట్లో తప్పేం లేదు. స్వయాన కేసీఆర్ కూతురు కవితనే ఆ మాట చెప్పడం జరిగింది, నా ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు అంటే ఇంకా మొత్తానికి ఒక కన్న కూతుర్ని కూడా వదలలేదు అనే రకంగా వాళ్ళు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా తొత్తుల్లాగా మారి, ఒక పోలీస్ అధికారులు కాకుండా కేసీఆర్ తొత్తుల్లాగా మారి మొత్తానికి అటు కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చి, ఇటు మావోయిస్టులని లేకపోతే వాళ్ళ అనుచరులని వాళ్ళని గురించి మేము విచారణ చేస్తాము లేకపోతే వాళ్ళ వాయిస్ వింటాము అనే రకంగా అక్కడ పంపించి, ఇక్కడ ఇష్టానుసారం ఇటు కేసీఆర్ కి అవసరం ఉన్నాయి కేసీఆర్ చేయడం జరిగింది, హరీష్ రావుకి అవసరం ఉంది హరీష్ రావు చేయడం జరిగింది. కేటీఆర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కేటీఆర్ మొత్తానికి ఆయన ఒక వ్యక్తిగత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఒక ఫిలిం యాక్టర్స్ మాట్లాడుకునేవి కూడా వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళకు లొంగ తీసుకునేలాగా కూడా ప్రయత్నం చేసిండు అనేది మనం ఎన్నో కథనాలు మనం వినడం జరిగింది. కానీ ఇది మొత్తానికి ఇప్పుడు బండి సంజయ్ గారు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ ఏదో ఒప్పందం ఉంది లేకపోతే వాళ్ళు ఏదో కాలయాపన చేస్తున్నారు అనేది కాదు, చట్టం దానిపైన అది చేసుకుంటా పోతుంది. మేము వ్యక్తిగతంగా వాళ్ళ ఉద్దేశపూర్వకంగా మేమేం కేసులు పెట్టాము అనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ కేసు డిసిషన్స్ కూడా దరిదాపు దగ్గరలోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం కాళేశ్వరం, మేడిగడ్డ, సున్నీన అందర ఇదైతే మొత్తానికి దాని రిపోర్ట్ వచ్చేసింది. ఆల్రెడీ దాని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఒకరోజు అసెంబ్లీ ఈ సబ్జెక్ట్ మీద పెట్టి తీర్మానం తీసుకొని అందరిని విచారణ చేసి ఆ తర్వాత యాక్షన్ ఏం తీసుకోవాలనే రకంగా మాట్లాడింది. ఫోన్ ట్యాపింగ్ కూడా బహుశా అదే స్టేజ్ లో జరుగుతుంది. అంటే కక్ష సాధింపు చెయ్యము అనే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి చట్టం దానిపైన చేసుకోబోతుంది కాబట్టి కొంచెం కాలయాపన సమయం జరుగుతుంది. అయితే ఇది మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఏదైతే పిసి ఘోష్ నివేదిక అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఇమీడియట్ గా మంత్రులు వాళ్ళంతా కలిపి కూడా మాట్లాడడం జరిగింది. దాని మీద మనం మాట్లాడుకుంటాం. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే చెప్పండి. ఎస్ బండి సంజయ్ చాలా వినిపిస్తుంది. బండి సంజయ్ చాలా కీలకంగా ఈరోజు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన ఫోనే అధికంగా
ట్యాప్ చేశారని. కానీ చాలా వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేశారు. అందులో సినీ ప్రముఖులు, జడ్జిలు ఉన్నారు, బిగ్ షాట్స్ ఉన్నారు, ఇటువైపు రాజకీయ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించి సొంత కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కవిత లాంటి వారు చెప్పినటువంటి అంశాలు చూసుకుంటారు. సో అంటే ఈ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు సిట్ ఇక్కడ దర్యాప్తు చాలా కీలకంగా చేస్తుంది. కానీ సిట్ నుంచి సిబిఐకి ఎందుకు మార్చాలని విజ్ఞప్తి చేస్తుంది బీజేపీ పార్టీ, బండి సంజయ్? ఇప్పుడు ఒకటి లక్ష్మీనాథ్ గారు, లైవ్లో ఉన్నటువంటి మిత్రులు అందరికీ కూడా నమస్తే. మీరు అన్నట్టుగా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారు సిట్కు ముందు ఇవాళ హాజరు కావడం జరిగినటువంటిది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గతంలో వాయిదా పడినటువంటి దర్యాప్తు అనేటువంటిది ఇవాళ ఆయన హాజరు కావడం అనేటువంటిది మనం గమనిస్తున్నటువంటిది. ఆ సందర్భంలో ఆయన చేసినటువంటి కొన్ని సంచలన వ్యాఖ్యలు అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది బహుశా ప్రపంచంలో తెలంగాణలో కేసీఆర్ జమానాలో జరిగినంత విపరీతంగా, విస్తృతంగా, చట్ట వ్యతిరేకంగా, వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసేటువంటి విషయం లోపల కానివ్వండి, భార్యాభర్తల విషయంలో కానీ బెడ్రూమ్లో ప్రవేశించినటువంటి సందర్భమే కాకుండా ఆర్థిక అంశాలను ఫోన్ ట్యాప్ చేసి డబ్బులు వసూలు చేసి బ్లాక్మెయిల్ చేసి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలను అనేక రకాలుగా ఇబ్బందులు చేసినటువంటి సంఘటనలు జరిగిననేటువంటిది వార్తలు మనకు కనపడుతున్నప్పుడు దేశంలో ప్రజాస్వామ్యంలో తెలంగాణ అనేటువంటిది ఒక భాగమా కాదా అనేటువంటిది మనకు వచ్చినటువంటి ఒక ఆలోచన. ఏదైతేనేమి చివరికి అనేక మంది రాజకీయ ప్రత్యర్థుల కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడము, తన సొంత పార్టీకి సంబంధించినటువంటి సొంత కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. దాని గురించి మనకు అందరికీ తెలిసినటువంటిదే. సరే, దర్యాప్తు వేసినారు. ప్రభాకర్ రావు గారు దానిలో కీలక పాత్ర అనేటువంటిది ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారని చెప్పి, రాధాకిషన్ రావు గారు, శ్రవణ్ రావు గారు, అందరూ రావుల యొక్క ప్రమేయం దీంట్లో విపరీతంగా ఉన్నదని చెప్పి మనం గమనించినటువంటి ఒక సందర్భంలో ఈనాడు మనం ఉన్నాం. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో దానికి సంబంధించినటువంటి విచారణ అమెరికాలో ప్రభాకర్ రావు గారు ఉన్నారు కాబట్టి ఎస్ఐబి చీఫ్ లేట్ అయినటువంటి మాట వాస్తవం. కాకపోతే ఏంటంటే ప్రజలకు దీని మీద నమ్మకం లేకుండా పోయింది. వాళ్ళ కేంద్ర సహాయ మంత్రి గారిని గతంలో బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక రోజు 6 పోలీస్ కమిషనర్ అరెస్ట్ చేసి 6 పోలీస్ కమిషనర్ తిప్పినటువంటి పరిస్థితి మనం చూడడం జరిగినటువంటిది. కాబట్టి కేసీఆర్ గారు తమ స్వార్థ రాజకీయాల కోసము, తన అవసరాల కోసము, ఆర్థికపరమైనటువంటి నేరాల కోసం, అవినీతి కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది దుర్వినియోగం చేసినటువంటిది ముఖ్యంగా కనపడుతున్నటువంటిది. మనం సభ్య సమాజంలో మాట్లాడే కూడా దీనిలో కనపడుతుంది చెప్పి అవసరం ఉంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ. ఒకటి వెంకటరెడ్డి గారు, అంటే సిట్ విచారణ చాలా వేగవంతంగా చేస్తుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం ఎక్కడా కూడా దానికి జాప్యం చేసినటువంటి సందర్భాలు లేవు. ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, ఇంటర్పోల్తో మాట్లాడడం, తర్వాత ఆయన వచ్చినటువంటి సందర్భాలు, లేకపోతే ఆయన కోర్టుకి చాలా సందర్భాలు అరెస్ట్ చేయొద్దని చెప్పుకున్నటువంటి సందర్భాలు అన్నీ కూడా అధిగమించి అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థతో మాట్లాడడం తెలంగాణ ప్రభుత్వం ఒక రకమైన కృషి చేస్తుంది. కానీ సిట్ నుంచి ఎందుకు సిఐబికి లేకపోతే సిఐడికి బదిలీ చేయాలని కోరుకుంటుంది, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఎందుకు కోరుకుంటుంది అనేటువంటిది చాలా కీలకంగా మారింది. అంశముల యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో లేనే లేదు. టెక్నికల్ గా డిజైన్, రీడిజైన్, డిసిషన్ మేకింగ్ అనేటువంటి దాని మీదనే రిపోర్ట్ వచ్చింది తప్ప ఇవాళ ఆ కాలువలు తవ్వడం కానీ, ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించినటువంటి మోటార్లు ఫిక్స్ చేయడం కానీ, పైపులకు కానీ వీటికి సంబంధించిన అవినీతి రానేలేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, కేవలం సాంకేతిక పరమైన అంశంలో మేడిగడ్డకం చేసినటువంటి పరిస్థితుల పర మనకు కనపడుతున్నటువంటిది. అది ఏమైతుందో చూద్దాం. రెండవది ఏంటంటే మీకు అంతే కార్ రేసింగ్ పూర్తిగా దర్యాప్తు అయిపోయి ఫైలు రెడీగా ఉన్నది. దాని మీద అది రైట్. వెంకటరెడ్డి గారి మనకి సిగ్నల్స్ సరిగ్గా లేవు. ఒకసారి మన బీఆర్ఎస్ పార్టీ మిత్రులు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి రాజశేఖర్ గారు. నమస్తే. నమస్తే. ఎస్ రామ్మోహన్ గారు, చాలా కీలకంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక రకంగా ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం పేరు వినిపించింది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీది. సో కుటుంబ సభ్యులు, మీ సొంత ఎమ్మెల్యేలు చాలామంది, అంటే కవిత లాంటి వారు కూడా బయటకు వచ్చి నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పడం, ఆ ప్రభుత్వంలోనే ఉంటూ ఆమె కూడా భాగస్వామిగా ఉంటూ చేసినటువంటి వ్యాఖ్యలు. ఈరోజు బండి సంజయ్ వెళ్తూ కూడా సిట్ నుంచి సిబిఐకి దాన్ని బదిలీ చేయాలి, అప్పుడే దాన్ని పూర్తి న్యాయం జరుగుతున్నటువంటి వ్యాఖ్యలు కానీ చాలా కీలకంగా మారాయి. ఆయన కొన్ని ఎవిడెన్స్ని కూడా ఈరోజు సిట్కి సమర్పించారు. సో ఏ విధంగా చూడాలి ఆ వ్యాఖ్యలు కానీ, లేకపోతే ఆయన మాట్లాడినటువంటి అంశాలు కానీ? మనం గతంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాట్లాడుకోవడం జరిగింది. ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏం లేదు. ఇందులో
ప్రభుత్వం కాకుండా ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా రాజకీయ అవసరాల కొరకు కాకుండా రాష్ట్ర భద్రతా వ్యవహారాల కొరకు ఖచ్చితంగా కొన్ని ఫోన్లు ట్యాప్ చేస్తాం అనేది అధికారికంగా జరిగే ప్రక్రియ అని గతంలో పనిచేసిన పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. మనం దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో జరిగింది ఏంటంటే, రాజశేఖర్ వినిపిస్తుందా అండి? ఎస్ వినిపిస్తుంది. రామ్మోహన్ గారు చెప్పండి. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వం యథాబలంగా జరగాల్సిన ప్రక్రియను కొంతమంది అధికారులు లాలూచి వల్ల దాన్ని పక్కదో పట్టించడం జరిగింది. దానికి ప్రభుత్వాన్ని ఆపాదించి కేసీఆర్ గారు ఏమో చేసిర్రు, కేటీఆర్ గారు ఏమో చేసిర్రు అని బురద జిల్లే ప్రయత్నం చేసిన ప్రతిపక్షాలు. ఇందులో ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఎప్పుడైతే ప్రభుత్వ పరంగా తప్పనిసరి పరిస్థితిలో కొన్ని ఫోన్లు ట్యాప్ చేసే అంశం పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. అది ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వం ఈ పని చేసే ప్రక్రియ అనేది నిరంతరం జరిగే ప్రక్రియను గతంలో పనిచేసిన పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. దాంట్లో ఇక్కడ పనిచేసిన అధికారులు కొంతమంది ఏదైనా వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించి కొంతమంది సంబంధం లేని వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసి ప్రభుత్వం మన్నలను పొందాలనుకున్నారా, మరి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఏమైనా ఆశించారా అనేది విషయంలో తేలాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా జైల్లోకి పోయి మళ్ళీ బెయిల్ పేరు బయటకు వచ్చారు. ఈ వ్యవహారం అంతా న్యాయస్థానంలో ఉంది. ఆ ప్రక్రియ అంతా మన కోర్టు మొత్తం విచారణ చేసి దోషులు ఎవరైనా తేల్చే వరకు కూడా మనం ఎవరి మీద నింద మోపడానికి ఆస్కారం లేదు. కాదు, ప్రతిపక్షాలు కేవలం ఒకటే మీరు అన్నట్లు విచారణ జరుగుతుంది, ఫైనల్ రిపోర్ట్ వచ్చినంత వరకు ఎవరిని మాట్లాడడానికి లేదు. కానీ ఇక్కడ ముందుగానే క్లియర్ కట్గా చెప్తున్నారు కేసీఆర్ అధికారులు చేసినటువంటి సందర్భాల్లో కూడా వారు ఆదేశాలు ఇవ్వకుండా, లేకపోతే మావోయిస్టుల పేరుతో వచ్చిన లిస్టు ప్రకారమే మేము అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసాం తప్ప లేకపోతే వ్యక్తిగతంగా చేయాల్సిన అవసరం లేదు కూడా అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. నేను కూడా అదే చెప్తున్నాను విషయం. ఇక్కడ ఎవరైతే ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళ ఫోన్లు ట్యాప్ కావడం అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ప్రభుత్వం ఎవరున్నా సరే పోలీసు యంత్రాంగం ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, శాంతి భద్రతల దృష్ట్యా, మరి ఒక వ్యక్తిగతంగా ఎవరికి అధికారులకు దాంతోపాటు రాజకీయ థ్రెట్ ఉంటే కూడా ఫోన్లు ట్యాప్ చేసి ఎవరెవరు చేస్తున్న విషయం వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే జరిగిన పని ఇదంతా. కాకపోతే ఇక్కడ కొంతమంది అధికారులు మరి స్వలాభం కొరకు ఇందులో ఏదో ఆలోచించి కొంత వ్యాపారస్తులు, కొంత బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళవి, కొంత స్మగ్లింగ్ చేసే వాళ్ళవి, కొంత జీరో దందా చేసే వాళ్ళు వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసి కొంచెం సొంత లాభం పని చూసుకున్నట్టు ఉన్నారు వాళ్ళు. మరి ఆ విషయం బయటపడింది. ఈ రోజు ప్రభుత్వం విచారణ చేస్తుంది, కొంత అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఒత్తాసుగా ఎక్కడ కూడా కేసీఆర్ గానీ, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, గత ప్రభుత్వం గానీ ఎక్కడ కూడా వ్యక్తిగతంగా ప్రభుత్వ పరంగా గానీ వాళ్ళకి ఇక్కడ మద్దతు పలకలేదు. ఎవరైతే తప్పు చేసిరో ఆ నిందితులకు శిక్ష పడాల్సి చెప్తా ఉన్నాం. ఇందులో కేసీఆర్ గారు తప్పేముందండి? ఇందులో కేసీఆర్ గారికి లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అధికారులకి సంబంధం లేకుండా వ్యవహారం అంతా కేవలం అధికారులు మాత్రమే స్వతహాగా చేశారో వాళ్ళకి అవసరం వచ్చిందంటారా? బండి సంజయ్దో లేకపోతే వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి అధికారులకి ఏం లాభం అంటారు? అది విషయం నిగ్గుదాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కోర్టుల కేసు ఉంది కాబట్టి ఇప్పుడు అధికారులకి అవసరం లేదు కదా, రాజకీయ నాయకులు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం, లేకపోతే బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం కేవలం రాజకీయ పార్టీలుగా ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వం నడిపించిన ప్రభుత్వ పెద్దలకి అవసరం అవుతుంది. అది క్లియర్ గా కనిపిస్తుంది. అయినా మీరు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం లాభం లేదు. బీజేపీ పార్టీ పరిస్థితి ఏంది ఆ పొజిషన్ అందరూ తెలుసు. రాష్ట్రంలో కూడా ఏముంటది, బండి సంజయ్ గారు ఫోన్ ట్యాప్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏం లాభం చేకూరుతుంది అంటే దాంతో నాయా పైసా లాభం లేదు, నాయా పైసా అవసరం కూడా లేదు. మరి అది అధికారులు ఎందుకు చేసినా అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో రాజకీయ స్ట్రాటజీ కొరకు నా ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళు చెప్పుకొని మరి అధికారులకు చెప్పిస్తున్నారు అట్లా మరి అది కూడా తెలాల్సిన అవసరం ఉంది కదా. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద నిందమోపడానికి ఒకసారి ఆలోచన చేయండి మీరు. బండి సంజయ్ గారు ఫోన్ ట్యాప్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏం ఉపయోగం? ఆ రేంజ్ లో అధికారులు చేయడానికి కవిత లాంటి వారు కూడా నా ఫోన్ ట్యాప్ చేశారు. బండి సంజయ్ రోజు మాట్లాడుతూ సొంత కూతురు అలాగే అల్లుడు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అంటే ఈ వ్యాఖ్యలు అంటే కవిత గారు మాట్లాడిన తర్వాత మరింత బలం చేకూరుస్తుంది. మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కూతురు కవిత గారు కూడా అప్పుడు ఏం మాట్లాడలే ఆ విషయం ఫోన్ ట్యాప్ చేసిరని ఇక్కడ మీరు పొరపడుతున్నట్టున్నారు. క్లియర్ గా ఈ యొక్క అన్ని అందరూ రామ్మోహన్ గారు మీరు ఫాలో అయితే న్యూస్ ఫాలో అయితే ఆవిడ స్వయంగా మాట్లాడిన మాటలు చెప్తున్నాం. మేము స్వతహాగా చెప్తున్నటువంటి మాటలు మాట్లాడిన తర్వాత కొంచెం కవిత గారు కొంచెం కినుక వాయించారు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళు దయాలు ఉన్నారు కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆరోపణ చేసిరేమో కానీ ఎక్కడ కూడా అవాస్తవం. అది వారు చెప్పింది కూడా ఏది కూడా వాస్తవం కాదు. కేవలం న్యాయస్థానం చెప్పింది మాత్రమే వాస్తవము. ప్రతిపక్షాలు కానీ ఇంకెవరు మాట్లాడినా ఎవరైనా టైం పాస్ వ్యవహారం లేకపోతే ప్రభుత్వాల పైన పట్టగా చేయడం, కేసీఆర్ గారు ఒక ఇమేజ్ ఖరాబ్ చేసే కుట్ర తప్పితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని ఫస్ట్ పక్కకు పెట్టి ఆ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ చేసి రైతాంగాన్ని నీళ్లు అందించాలి.
వాళ్ళు ఏం చేశారంటే ఇక నీళ్లు ఎక్కువ వచ్చి ప్రాజెక్టు కొట్టుకొని పోతే బాగుంటుంది ఆలోచన చేశారు. కుట్రకోణం అందులో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయకపోవడంలో కుట్రకోణం. కానీ ఇంకా మిగతా అంతా సాఫీగా సాగింది. 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలన సాగింది. ఇప్పుడు కూడా మేము చెప్పేది ఒకటే, రైతాంగానికి న్యాయం జరగాలంటే ఆ 2 పియర్స్ కూడా ఇమీడియట్ గా పిల్లర్స్ కూడా మంచి రిపేర్ చేసి దాన్ని వాడుకలోకి తీసుకురండి. కేసీఆర్ గారు కొనసాగించిన పథకాలను కొనసాగించండి. ఇటువంటి బట్టగాల్చి మీదేసే ప్రక్రియ బంద్ చేయండి. తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీయకుండా రేపు ఆంధ్ర వలస పాలకులు మళ్ళీ మన పైన కుట్రవన్నీ బనకచర్ల గారి ప్రాజెక్టు కుట్రవంతారు. దాన్ని ఎదుర్కోనికి చేత కాకపోతే అదే చెప్తున్నా, మీదకి ఎదుర్కోనికి చేత కాకపోతే మా సైన్యం రెడీగా ఉంది రానికే. మమ్మల్ని సహాయం కోరండి, మమ్మల్ని శరణు వచ్చండి కేసీఆర్ గారిని. తప్పకుండా తెలంగాణ యొక్క సంక్షేమం దృష్టిలో మేము అందరం కలిసి పనిచేస్తాం. మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ యొక్క చౌకబారు వ్యవహారాలు మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ లేనిపోని నిందలు మోపితే మాత్రం తెలంగాణ ప్రాంతం మొత్తం గమనిస్తోంది. ఇదంతా శుద్ధ దండుగా వేస్ట్ కార్యక్రమం ఇదంతా. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానంలో ఉంది. దాని ముందు న్యాయస్థానం ఏం చెప్తుంది అనేది మనం వేచి చూద్దాం. కానీ ఇటువంటి పొరపాట్లు కేవలం అధికారులు తప్పిదం మాత్రం ఇందులో ప్రభుత్వానికి కానీ, కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ గారు కానీ ఎవరు కూడా ఈ యొక్క వ్యక్తిగత ఇంట్రెస్ట్ మాత్రం లేదు. ఇలా ఫోన్ ట్యాప్ చేసేది మన ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం అధికారులు ఎందుకు చేసినది వాళ్ళు వివరణ ఇవ్వాలి. అంతే తప్పితే ఇందులో పార్టీకి కానీ కేసీఆర్ గారు కానీ ఇలాంటి సంబంధం లేదు. రైట్. వెంకటరెడ్డి గారు, పార్టీకి కానీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికో లేకపోతే వారికి సంబంధం లేదు. కేవలం అధికారులు చేసిన తప్పిదాన్ని విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో కోర్టులు తేల్చాల్సిన అంశం. ఇప్పుడు ముందుగానే మాట్లాడడం అనేది సబబు కాదు అన్నట్లుగా రామ్మోహన్ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి రామ్మోహన్ గారు మాట్లాడినటువంటిది వింటే నాకు నవ్వొస్తుంది. ఒక అధికారి రిటైర్ అయినటువంటి ప్రభాకర్ రావు గారిని ఎందుకు కంటిన్యూ చేసినారు? దేనికోసం కంటిన్యూ చేసినారు? ఏ సమాచారం సేకరించడానికి, వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి ప్రతిపక్ష పార్టీల యొక్క వ్యవహారాలను తెలుసుకోవడానికి, తద్వారా వాళ్ళని అణిచివేయడానికి, వాళ్ళ వెంటపడి అనేక రకాలుగా బాధించడానికి చేసినటువంటి ఒక ప్రయత్నం కదా ఇవాళ ఒక అధికారి చేస్తాడండి? అధికారి చేసేటువంటి ధైర్యం ఉందా? అసలు ఎవరి లిస్టు ఇప్పుడు ఉంది కదా, లిస్టు ఎవరెవరి నెంబర్లు తీసుకున్నారు అనేటువంటిది మనకున్న సమాచారం కదా. ఆపరేటర్స్ చెప్తారు కదా ఇప్పుడు ఎవరెవరి లిస్ట్ అని. నక్సలైట్ల పేరు మీద, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పేరు మీద లిస్టు తీసుకొని వాళ్ళని ఎంక్వైరీ చేసి అనేక మంది సినిమా సెలబ్రిటీలను జీవితాల్లో తొంగి చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అధికారుల మీద దెబ్బతున్నారు. ప్రతిదీ అధికారుల మీద దెబ్బతున్నారు. ఇవాళ అధికారులు ఏం చెప్పినారు? కాళేశ్వరంలో ఏం చెప్పినారు? నిర్ణయాలన్నీ ఎవరు చేసినారని చెప్పినారు? కేసీఆర్, హరీష్ రావు గారు నిర్ణయం చేసినారని చెప్పడం జరిగినటువంటిది. కాబట్టి వాళ్ళ తప్పించుకోవడానికి అధికారులను బలిపశులు చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి రిటైర్ అయిన అధికారులను తమ స్వార్థ ప్రయోజనాల కోసం మరొకసారి చెప్తున్నాను ఉపయోగించుకున్నారు ప్రభాకర్ రావు గారు దాంట్లో నెంబర్ 1. కాబట్టి అనేక మందిని ఎట్లా ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినారు కదా, ఆయన సిటీ ముందు వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ ముందు మాట్లాడింది ఏంటండి? విలువలు కలిగిన విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినటువంటిది ఏంది? ఒక ఆస్తిని అమ్మకానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయనకు ఆ ఆస్తి కొనుగోలుదారికి ఉన్నటువంటి సంబంధం లోపల అవతల వ్యక్తి నుంచి 10 కోట్లకు పైగా వసూలు చేసినారు, బ్లాక్ మెయిల్ చేసినారు. నేను ఎంత జాగ్రత్తగా అసలు ఎక్కడ ఏ ప్లేస్ లో మేము వెళ్తున్నది, మూవ్ అవుతున్నది తెలియకుండా మేము వెళ్తే కూడా అక్కడికి వచ్చి 5 నిమిషాల్లో అక్కడికి వచ్చినారు అనేటువంటి పద్ధతి లోపల మనం వినలేదా? వీళ్ళు చేసినటువంటి దురాఘాతాలు అంటే ప్రభాకర్ రావు గారు చేసినారా? రాధాకృష్ణరావు గారు చేసినారా? ఎవరు చేసినారు ఇది? కాబట్టి వల్ల దేశంలో నేను అన్నాను కదా, ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి పద్ధతి లోపల ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మేమేమంటున్నామంటే ఈ ఫోన్ ట్యాపింగ్ లో కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ములాఖత్ అయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. దాన్ని స్లో పాయిజన్ ఇచ్చి కనుమరుగయ్యే పద్ధతి లోపల చేస్తున్నారు. అన్ని స్కీములు అట్లాగే ఉన్నది. 20 మాసాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్క ఎఫ్ఐఆర్ కూడా, ఒక్క అవినీతి మీద, ఒక్క దర్యాప్తు మీద ఇంతవరకు కాంగ్రెస్ ప్రారంభించలే. కథలు చెప్తున్నారు. సార్ చెప్తున్నాడు కాంగ్రెస్ ప్రతినిధి, చట్టం తన పని చేసుకపోతే 70 ఏళ్లుగా ఈ దేశంలో వాడుతున్నటువంటి ఒక మాట తప్ప. కేసులో కూడా మీరు ఎందుకు దర్యాప్తు, ఎందుకు ఈ కార్ రేసింగ్ లో 3 అంశాలు ఉన్నాయి లక్ష్మీనాథ్ గారు. ఒకటి, ఫారిన్ ఎక్స్చేంజ్ ఫెరా యాక్ట్ ను తుంగలో దొక్కినారు. నెంబర్ 2, కేబినెట్ నిర్ణయం లేకుండా డబ్బులు చెల్లించినారు. ఈ రెండింటి మీద నోటీస్ ఇచ్చి కేటీఆర్ ను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చేయలేకపోతున్నారని మేము అడుగుతున్నాము. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే వీళ్ళు ఎంత ధైర్యంగా మాట్లాడడానికి. రైట్. వెంకటరెడ్డి గారు, గతంలో మోదీ పర్యటన వచ్చినప్పుడు మోదీ గారు స్వయంగా చెప్పారు వారి యొక్క అవినీతి చిట్టా నా దగ్గర ఉందని చెప్పినటువంటి సందర్భం కేసీఆర్ గురించి. కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది? అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రినో లేకపోతే దర్యాప్తు చేసినటువంటి సందర్భాలు లేకపోతే అవినీతి చిట్టా బయటకు తీయడంలో ఎందుకు ఫెయిల్ అయిందంటారు? ఒక్కటి
ఒకటి మంచి ప్రశ్న అడిగినారు మీరు. ఇప్పుడు రాష్ట్రంలో మేము అడుగుతున్నది ఏంటి చెప్పండి. కాళేశ్వరం మీద పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇచ్చినాడు ఎంపీ అండ్ పిసిసి ప్రెసిడెంట్ ఉండి సిబిఐ ఎంక్వైరీ చేయమని. ఇప్పుడు ఎందుకు అడగడం లేదు సిబిఐ ఎంక్వైరీ? ఏ కేసులో సిబిఐ అడగడం లేదు? సిబిఐ రాష్ట్రంలోకి రాకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. దాన్ని ఎందుకు సిబిఐ ఆటోమేటిక్ గా రాదు? రాష్ట్ర ప్రభుత్వం కోరాలి, లేకపోతే కోర్టు ఆర్డర్ ఇవ్వాలా. ఈ రెండు సందర్భాల్లో మాత్రమే సిబిఐ ఎంటర్ అవుతుంది. మేము ఇలా బండి సంజయ్ గారు అన్నది కూడా అదే కదా. మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించమంటున్నారు. ఒక్క కేసులో కూడా సిబిఐ, ఎందుకంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. వీటి మధ్యన ఈ కేసులు ఇట్లా నడుపుతా ఉంటారు. కాబట్టి నడిపినటువంటి పరిస్థితుల లోపల ఇవాళ ప్రజలు అడుగుతున్నటువంటిది ఏంటంటే అవినీతి ప్రభుత్వాన్ని ఓడించినారు అని చెప్తున్నారు కదా. అవినీతి ఎక్కడుందో చూపించాల్సిన బాధ్యత ఇవాళ ఉన్నది కదా రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు ఎందుకు తప్పించుకుంటున్నారు, ఎందుకు మొహం చాటేస్తున్నారు అనేటువంటిది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ప్రజలు రేపు వచ్చేటువంటి కాలం లోపల తీర్పులు తప్పకుండా చెప్తారు. ఎంతకాలం గడుపుతారు? ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు, వాళ్ళకి శిక్షలు పడేటప్పుడు మీరు ఇచ్చింది ఏంటి హామీలు, ఎన్నికలలో మీరు చెప్పినటువంటి విషయాలు ఏంటి? మేము రాగానే దర్యాప్తు చేసి జైల్లో పెడతాము, జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని అనేక సందర్భాల్లో ప్రజా మీటింగులలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఒక్కరోజైనా ఆ కేసులు మాట్లాడుతున్నారా? వేరే అంశాల మీద విమర్శిస్తున్నారు తప్ప ఆ కేసులను పక్కకు పెట్టడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నాయకుల మీద ఉన్న అనేక కేసులను రక్షించేటువంటి బాధ్యత తీసుకున్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మేము అంటున్నది ఏంటంటే కేబినెట్ మీటింగ్, కాళేశ్వరం కేబినెట్ మీటింగ్, ఇంత టైం ఆనంటే ఢిల్లీ తిరుగుతున్నాడు కదా, వెంటనే మీటింగ్ పెట్టాలా, వెంటనే దర్యాప్తుకు ఆర్డర్ ఇవ్వాలా, ఎఫ్ఐఆర్ జారీ చేయాలా, శిక్షకు సంబంధించినటువంటి వాళ్ళను తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవాలి, కానీ చేయలేకపోతున్నారు అనేటువంటిది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి చర్చ. రైట్ ఎస్, మన బీఆర్ఎస్ పార్టీకి వెళ్తే బీఆర్ఎస్ పార్టీ రామ్మోహన్ గారు, అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ములాఖాత్ అవుతున్నారు, కేసుల్ని జాప్యం చేస్తున్నారు, త్వరగా ముగియాల్సినటువంటి విచారణను కొంతవరకు రక్షించే ప్రయత్నం, లేకపోతే కేసీఆర్ని రక్షించే ప్రయత్నం, కేటీఆర్ని రక్షించే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు అది ఇందులో ఈ వ్యాఖ్యలకి ఇందాక వెంకటరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలతో సమర్థిస్తారా? ఏం చెప్తారు మీరు? ఈ విషయం చెప్తుంది పూర్తిగా తప్పు, అవాస్తవం. ఇది రాజకీయ ఆరోపణ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఇందులో ఈ కార్ రేస్ లో ఎలాంటి తప్పు జరగలేదు కాబట్టి రేవంత్ రెడ్డి కేవలం గాలివాటలతో ఆరోపణ చేసిండు. ప్రజల మరణించగా జరిగే ప్రక్రియ కాబట్టి ఎక్కడ కూడా నిలవలేదు. అక్కడ అందులో వాల్యుబుల్ పాయింట్స్ ఏమి లేవు, టెక్నికల్ మీద తప్పులేదు కాబట్టి అది ఎక్కడ కూడా ముందుకు రాలేదు. దాని అదే కేసులో ఏం పసలేనప్పుడు వెంకటరెడ్డి ఉద్దేశం ఏంటంటే తీసుకుపోయి కేసీఆర్ గారు అరెస్ట్ చేసింటే కాంగ్రెస్ పార్టీ కరెక్ట్. ఎలక్షన్ టైంలో టీపీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదే అవినీతి చిట్టా బయటకు తీస్తాం, అధికారంలోకి వచ్చాక జైలుకి పంపిస్తాం, డబుల్ బెడ్రూమ్ కూడా సిద్ధం చేసి పెట్టామని చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు ఆయన ఫోన్ ట్యాపింగ్ గురించి పెద్దగా మాట్లాడినటువంటి సందర్భాలు ఏమంటే బండి సంజయ్ మాట్లాడుతున్నారు, వెంకటరెడ్డి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడలేదు అంటారు? అదే చెప్తున్నాను. ఎక్కడ తిరిగి ఇక్కడ బలంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని వీక్ చేస్తే మేమేదో పబ్బం గడుపుకోవచ్చు అని భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తున్నట్టుంది. 8 ఎంపీలు గెలిచిర్రు. మరి అదే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఈ హామీల కొరకు, గ్యారెంటీల కొరకు ఎందుకు మాట్లాడుతున్నారు బీజేపీ ప్రభుత్వం? మరి గతంలో మీ స్కూల్లో చదువుకున్నటువంటి రేవంత్ రెడ్డి మీద ప్రేమతోనా, లేదా బడేబాయ్ అని మోడీ గారిని సంబోధించినందుకు? మరి మోడీ గారు కూడా తెలంగాణకు రావడం జరిగింది. మరొక ప్రధానమంత్రి హోదాలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా, మరి తెలంగాణ ప్రాంతానికి నువ్వు హామీలు ఇచ్చినావు, ఈ రైతాంగానికి, మహిళలకి ఇవన్నీ చెప్పినావు కదా, ఎందుకు పరిపూర్ణంగా అమలు చేస్తలేవని ఎందుకు అడగలేదు? మరి అంటే దాంట్లో మిలాఖత్ అయిపోయి ఇద్దరు, భారతీయ జనతా పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఒకటే రావరి. బట్ ఇవన్నీ రాజకీయ ఆరోపణలు. ఇవన్నీ మాట్లాడితే ఆరోపణలు అర్థం పడడం లేని వ్యవహారం ఇదంతా. కేసీఆర్ గారు అరెస్ట్ చేయాలంటే మీరు రాజకీయ కుట్రవాన్ని ఏదో రచించి సెల్ఫ్ గా మీరు రచన చేయాల్సింది తప్పితే ఆ కేసీఆర్ గారు చేసిన అన్యాయం లేదు తెలంగాణ ప్రాంతానికి సాగు నోట్లు తలబెట్టి సఫల వర్గాలు ఏకం చేసి రామ్మోహన్ గారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ వర్షం కూడా తెలుసుకుందాం. కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ పదే అవినీతి బయటికి తీస్తామని చెప్పింది. ఇందాక వెంకటరెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఏం చేస్తుంది అని 2 వ్యాఖ్యలు. ఒకసారి శివలాల్ గారు వ్యాఖ్యలు తీసుకుందాం. శివలాల్ గారు ఏం చెప్పండి ప్రధానంగా? ఇందాక అవినీతి ఉంటే తీస్తారండి బయటికి, అవినీతి లేని బయటకు తీస్తారు. రైట్, శివలాల్ గారు ఏం చెప్తారు? ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నారా? చాలా క్లియర్ కట్గా 2 పార్టీలు ఒక్కటే రక్షించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఎందుకు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడలేదు? బెడ్రూమ్లో ఏదైతే ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాను ఆల్రెడీ జైల్లో అని చెప్పినటువంటి కేసీఆర్ ఇంతవరకు ఎందుకు సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారు? అంటే ములాఖాత్ అయ్యారన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. మన రాజశేఖర్ గారు, మన వెంకటరెడ్డి గారు
మీరు మర్చిపోయి లక్ష్మీనాగ్ అంటున్నారు, రాజశేఖర్ గారు ఉన్నారు ఇప్పుడు యాంకర్ గా. అయితే ఇంకొక మాట ఏమంటే రాజశేఖర్ గారు, నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎందుకంటే వెంకటరెడ్డి గారు లేదా ఇప్పుడు ఇంతకుముందు బండి సంజయ్ గారు కూడా అదే రకంగా మాట్లాడడం జరిగింది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ గాని బీఆర్ఎస్ కి మధ్యన ఏదో లోపాయ ఒప్పందకారం ఉంది. గతంలో కేటీఆర్ పోవడం జరిగింది. ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఓపెన్ గా ప్రెస్ మీట్ వచ్చి చెప్పడం జరిగింది. మాకు అపాయింట్మెంట్ ఉండే, మా అపాయింట్మెంట్ ని పక్కన పెట్టి కేటీఆర్ ని పిలిచి మాట్లాడడం జరిగింది. కేటీఆర్ పిలిచి మాట్లాడిన రెండో రోజే బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తీసేసి కిషన్ రెడ్డి గారిని మళ్ళీ నియమించిండ్రు అనేది స్వయాన అప్పట్లో ఉన్న రాజగోపాల్ రెడ్డి, వివేక్ మరియు విశ్వేశ్వర్ రెడ్డి, ఈ ముగ్గురు ఇది ప్రెస్ మీద చెప్పడం జరిగింది. ఇది నేను చెప్పడే మాట కాదు. వాళ్ళు అప్పట్లో ఉన్నది బీజేపీలు ఉన్నప్పుడే ఈ మాట చెప్పడం జరిగింది. అంటే ఒకటి లోపాయ ఒప్పందకారం ఎవరికి ఉంది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కి పచ్చగడ్డి వేసే బగ్గుమనే రకంగా మధ్యాహ్నం ఉంది. ఇంకోటి కేసీఆర్ గారు స్వయాన మా అప్పట్లో ఉన్న పిసిసి అధ్యక్షుడు బిడ్డ పెన్లుందని రేవంత్ రెడ్డి గారు చెప్తే కూడా ఆయన ఇంటి మీద దాడి చేసి మొత్తం పోలీసు వాళ్ళకి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొచ్చి లోపలేయడం. గతంలో కేటీఆర్ కూడా డ్రోన్ ఎగరేసిండు అనే రకంగా దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు మేము కక్ష సాధింపు చేయాలంటే ఒక్కరోజు పట్టదు, కానీ చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది. మేము కక్ష సాధింపు చేయడం మాట మాట్లాడడం జరిగింది, కానీ చట్టం మీద గౌరవంతోనే చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది అనే రకంగానే చట్టం విలువేయడం జరిగింది. ఆ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా దాని మీద యాక్షన్ ఉంటుందని చెప్పి వెంకటరెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ నేను చెప్పడం జరుగుతుంది. రైట్ వెంకటరెడ్డి గారు, ఎక్కడ కక్ష సాధింపులు అనే కోణంలో ఎక్కడ లేదు. రెండు పార్టీలు ఒకటి కాదు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అని చెప్తున్నారు శివలాల్ గారు. క్లియర్గా అప్పుడు బీజేపీలో భాగస్వాములుగా ఉన్నటువంటి వారు మీడియా ముఖంగా ఏం చెప్పారు, కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి వచ్చిన సందర్భంలో ఆ వ్యాఖ్యలు ఉదహరిస్తూ కూడా చెప్పారు. శివలాల్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఒక్కటి సరే, ఒక నిమిషానికి మా రెండు పార్టీలు ఒకటే అని మనం అనుకుందాం. మరి మీరు ఏం చేస్తున్నారు? అధికారంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించి జరిగినటువంటి అరాచకాలను, అవినీతిని, వీటికి సంబంధించినటువంటి రిపోర్ట్ల మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? మేము పార్టీలుగా మాది వ్యక్తిగత జీవితాల్లో పక్కకు పెట్టండి, బాధ్యతలు మీకు ఉన్నాయి కదా, చట్టబద్ధ బాధ్యతలు మీకు ఉన్నాయి కదా, మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మేము. దానికి ఇంతవరకు ఒక్క జవాబు లేదు. రేవంత్ రెడ్డి గారు రోజు మాట్లాడుతున్నాడు అనేక విషయాల మీద, కానీ ఒక్క కేసులో రివ్యూ చేసినాడా? ఇప్పుడు ఎంతకాలం అయింది మన రాజశేఖర్ గారు విద్యుత్ శక్తి కొనుగోలులో జరిగిన విపరీతమైనటువంటి. కానీ వెంకటరెడ్డి గారు ఇందాక శివలాల్ గారు మాట్లాడుతూ చట్టం తన పని తను చేసుకుని పోతుంది, విచారణ జరుగుతుందని చెప్తున్నారు. అవన్నీ తప్పించుకునేటువంటి ప్రభుత్వాలు మాట్లాడేటువంటి బలహీనమైన మాటలు. చట్టం తన పని చేస్తుంది అనేటువంటిది ప్రతి వాళ్ళు చెప్పేటువంటిది. అదే పోలీస్ ఆఫీసర్ నుంచి రాజకీయ నాయకుల దాకా. ఏం చట్టం చేసింది, ఎప్పుడు చేసింది, ఏం జరిగిందో చెప్పండి. ఇప్పుడు ఏ ఫైల్ ఎందుకు ముందుకు రావడం లేదు చెప్పండి. నయం కేసు ఉందండి. నయం కేసు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మనకంతగా తెలుసు. మిషన్లు తెచ్చి డబ్బులు లెక్క పెట్టిండ్రు. ఆ కేసు ఏమైందో చెప్పమనండి. డ్రగ్స్ కేసు ఏమైందో చెప్పమనండి. సెలబ్రిటీలకు సంబంధించిన డ్రగ్స్ కేసు గత ప్రభుత్వం చేసినటువంటి దాన్ని ఇవాళ ఎందుకు ఈ ప్రభుత్వం చేయలేకపోయిందో చెప్పండి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి కంటే కూడా అనేక పద్ధతుల లోపల ఇవాళ వ్యవస్థ నడుపుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. అది మా ఆరోపణ. దానికి సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి విషయాలకు వచ్చేటప్పటికి దొందే. ఆయనే అంటే ఆయనకంటే ఎక్కువగా ఈ అవినీతి పాలన అనేటువంటిది ఇవాళ జరుగుతున్నటువంటి ఒక సందర్భం మనకు అనేక సందర్భాల్లో కనపడుతున్నటువంటిది. కాబట్టి కాళేశ్వరం కేసులో ఏం జరిగింది, ఏం వచ్చింది రిపోర్టు చెప్పమనండి. అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగింది అన్నారు కదా, కమిటీ రిపోర్ట్ లో కనపడినటువంటి రేపు కేబినెట్ మీటింగ్ కోసం చెప్పండి శివలాల్ గారు. ఒక్క కేసులో కూడా వాళ్ళు సరి అయినటువంటి దర్యాప్తు చేసి శిక్ష వేయాలనే పద్ధతి లోపల ఎట్లా కాపాడుకోవాలా కేసీఆర్ లో అనేటువంటిది ప్రయత్నంలోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. అది ఢిల్లీ అధిష్టాన వర్గం యొక్క నిర్ణయం రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా లేకపోవచ్చు, కానీ అధిష్టాన వర్గం, కాంగ్రెస్ అధిష్టాన వర్గం కేసీఆర్ మీద చర్యలు తీసుకోవడానికి ఇష్టపడడం లేదనేటువంటిదే మనకు కనపడుతున్నటువంటిది వస్తున్నటువంటి సమాచారం. మీరు అది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము అంటున్నాము రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు కాక చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలని, కానీ ఆయన నిస్సహాయం పరిస్థితిని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానానికి మాట వాస్తవం. మొన్న అంత పెద్ద ఎత్తున వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి శంకర్ గుద్దుకొని చెప్తున్నటువంటి ధర్నా కార్యక్రమం ఏది ఉందో 42% రిజర్వేషన్ మీద కీలకమైన నాయకులు ఎవరు రాలేదు. ఖర్గే రాలేదు, రాహుల్ గాంధీ గారు అంటే ఏదో ఊరికి వెళ్ళినాడు, వేరే దర్యాప్తుకి వెళ్ళినాడు అన్నారు. ప్రియాంక గారు రాలేదు, ఆఖరికి కేసీ వేణుగోపాల్ కూడా రాలేదండి. దూరం పెరిగిపోయింది. కాబట్టి ఇవాళ ఆ కేసులన్నిటికీ ఏంటంటే
ఒకవేళ కేసీఆర్ గారు బతికుంటేనే మనం గెలవగలుగుతాం అనేటువంటి అభిప్రాయంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కేసీఆర్ గారి యొక్క పార్టీ వల్ల అంతమైతే పోటీ రెండు పార్టీల మధ్యనే జరుగుతుంది, కాంగ్రెస్ కానీ ఒకటి బండి సంజయ్ గారిని గతంలో ఇందాక కాంగ్రెస్ ఉండేటువంటి ఒక్క నిమిషం ఒకటే ఆలోచన ఏంటంటే టిఆర్ఎస్ పార్టీ బతుకుండాలా, బీఆర్ఎస్ పార్టీ గెలిచినా పర్వాలేదు కానీ బీజేపీ గెలవకూడదు అనేటువంటిది కాంగ్రెస్ యొక్క మౌలిక సిద్ధాంతం. కాబట్టి అనేక కేసుల్లో వాళ్ళకు రక్షణ కవచం లాగా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం. రైట్, శివలాల్ గారు చెప్పండి, ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారు, మీరు నిజంగా కూడా బీజేపీ మీద అభిమానంతో ఇంత చక్కగా మాట్లాడుతుంటే ఇంకా నేనేం చెప్పలేను. కనీసము మీరు రాష్ట్రంలో ఒకటే ఒక సీటు గెలిచేది, అది రాజాసింగ్ సీటు. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మీకు 8 ఎమ్మెల్యే సీట్లు, 8 ఎంపీ గెలుచుకోవడం జరిగింది. దాంట్లో మీ 8 మంది 10 మంది దగ్గరకైతే లేదు. మీరు ఒక బీసీ ముఖ్యమంత్రి చేస్తానో ఒక బీసీ అధ్యక్షుని చేయలేదు. ఇంకోటి ఈరోజు బీజేపీలో మొత్తానికి ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇంకొక మాట అన్నారు, 42% గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. మరి బీజేపీ అసెంబ్లీలో ఎందుకు మద్దతు ఇచ్చింది? తర్వాత ఇటు ధర్నాకు రమ్మంటే లేకపోతే అఖిలపక్షంకి రమ్మంటే రావడానికి దూరం ఎందుంది? అంటే అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా గారు చెప్పుతూనే వస్తారు, లేకపోతే రారా అనేది మాకు కూడా అర్థమైంది. ఈ రోజు గల్లీలోనే రానోళ్ళు ఢిల్లీలోకి ఏడొస్తారు అనే రకంగా వాళ్ళని పిలవలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీలో లేరు కాబట్టి వాళ్ళని పిలవలేదు. ఇదే కాకుండా ఇంకోటి కాళేశ్వరం సబ్జెక్ట్ వస్తే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు దాన్ని ఫైల్ తీసుకున్నారు, అధ్యయనం చేయమని చెప్పి మెయిన్ పాయింట్స్ తీయమని చెప్పి ఆ మెయిన్ పాయింట్స్ తీసి రాసిండ్రు. అదే నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు కూడా రాలేదు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు? నేనేమంటున్నా, ఖర్గే వస్తేనే అవుతుంది. రాహుల్ గాంధీ వెంకటరెడ్డి గారు రాహుల్ గాంధీ వస్తే, ఖర్గే వస్తే, కేసీ వేణుగోపాల్ వస్తే మీరు చేస్తారంటే చెప్పండి, ఇంకొక ప్రోగ్రామ్ పెట్టి. శివలాల్ గారు ఒకటే అంటే పోరాటంలో ఐకమత్యం కనిపించాలి. రావాల్సిన మెయిన్ పెద్ద తలకాయ ఆయనే, పెద్దన్న పాత్ర పోషించాల్సింది రాహుల్ గాంధీని ముందుంచి నడిపిస్తామని ముఖ్యమంత్రి పదే చెప్పారు. కాబట్టి కొంతవరకు ప్రశ్నలు వచ్చాయి, దానికి సమాధానం చెప్పాలి. అంటే రాజశేఖర్ గారు, అక్కడ ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒక విచారణకు పోయినరు అనేది చెప్పడం జరిగింది. ఇంకోటి, రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఈ ఓట్ల లెక్కింపులో ఇబ్బంది జరిగింది, మొత్తానికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది అనే రకంగా రాహుల్ గాంధీ గారు ఆ ప్రెస్ మీట్ కూడా చూడండి మీరు, నిన్న జరిగిన దాంట్లో మొత్తానికి బీజేపీ మీద ఆయన ఒత్తిడి తీసుకొస్తుండు. అవకాశం ఇచ్చింది రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అనేది అభిప్రాయం. మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చింది. నిజంగా రాహుల్ గాంధీ గారు వచ్చింటే బాగుండేది. ఆయన మద్దతు కూడా ఉందని, ఎందుకంటే బీసీ డిక్లరేషన్ లో కీలకంగా వ్యవహరించింది రాహుల్ గాంధీ. అవును, నేను ఏమంటున్నానంటే ఈ రోజు తెలంగాణలో బీసీ డిక్లరేషన్ కానీ లేకపోతే ఎస్సీ వర్గీకరణ కావడానికి కారణం కూడా రాహుల్ గాంధీ గారే. పార్లమెంట్ లో జిస్కి ఇచ్చేదారి ఉత్తి భాగ్యదారి అని చెప్పి ఖచ్చితంగా ఎవరిది ఎంత కోటా ఉంటే అంత పర్సంటేజ్ ఇవ్వాలని బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ప్రధానమంత్రి గాని అమిత్ షా గాని పార్లమెంట్ లో ఉండకుండా పక్కన వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి రాహుల్ గాంధీ గారి ఒత్తిడికి. కానీ ఈ రోజు రాహుల్ గాంధీ ఖర్గే రాలేదు, లేకపోతే కేసీ వేణుగోపాల్ రాలేదు అంటే ఆల్రెడీ ఇండియా కూటమి లీడర్లందరూ రావడం జరిగింది. ఇండియా కూటమికి ఎవరైతే లీడర్లు ఉన్నారో మా ఇండియా గఠబంధన్ లో ఉద్యమంలో వాళ్ళందరూ రావడం జరిగింది. ఇంకోటి, మీనాక్షి నటరాజన్ గారు అక్కడ మొత్తానికి మన ఇన్ఛార్జ్ ప్లస్ రాహుల్ గాంధీ గారు దూత కాబట్టి ఆమెను పంపించి మీరు కొనసాగించండి అని చెప్పడం జరిగింది. రైట్ రామ్మోహన్ గారు చెప్పండి, మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీసీల ప్రేమ ఉంటే గడిచిన 5 దశాబ్దాలుగా దేశాన్ని ఏనేది కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? ఇవాళ గుర్తొచ్చిందా? కిత్నే బాగా ఇస్తేదారు కిత్నా బాకీదార్ అని. ఇదంతా కళ్ళబొల్లి ప్రేమ. దేశం పైన గానీ ప్రజల పట్ల గానీ కాంగ్రెస్ పార్టీ ప్రేమ లేదు. కేవలం తమ సొంత ఖజానా నింపుకునే ప్రక్రియ ఇదంతా. ఇవాళ తెలంగాణ ఆ రోజు సమయానికి ఇచ్చింటే ఈ యొక్క పంచాయతీ లేదు. బీసీల పట్ల సానుకూలంగా ఉంటే ఈ పంచాయతీ లేదు. ఎస్సీల పట్ల సానుకూలంగా ఉంటే ఈ పంచాయతీ లేదు. దేశాన్ని కుంపటిగా రగించి నిత్య రావణకాశాల రగించి పెట్టేది కాంగ్రెస్ పార్టీ. దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేసే కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి వెంకటరెడ్డి చెప్తారు, ఇలా బీఆర్ఎస్ పార్టీ లేకుంటే మేము రెండు ఇదైతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కుట్రవాన్ని బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నారు. అంశంలో రామ్మోహన్ గారు నాదో ప్రశ్న. మొన్న సీఎం రమేష్ గారు మాట్లాడుతూ కూడా ఈ అంశాలు ప్రస్తావించారు. కేటీఆర్ నా దగ్గరికి రావటం,
అప్పుడు ములాఖత్ గురించి మాట్లాడినటువంటి సందర్భాలు, లేకపోతే కవిత జైలుకి వెళ్ళేటువంటి సందర్భాల్లో మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ సరిపోతున్నాయి. కవిత మాట్లాడిన మాటలు, సీఎం రమేష్ మాట్లాడినటువంటి మాటలు, కేటీఆర్ మనం చేస్తున్న వ్యాఖ్యలపై అంటే బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ కలిసే ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీఆర్ఎస్ తో బీజేపీ కలిసే ప్రసక్తి ఉండదు. ఒకవేళ కలిస్తే బీజేపీ వచ్చి బీఆర్ఎస్ లో కలవాలి. అది గుర్తుపెట్టుకోండి మీరు. రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బలమైన పార్టీ, బీజేపీ మిగతా రాష్ట్రాల్లో మీకున్నటువంటి అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి. ఒకటి విషయం చెప్తున్నాను వెంకటరెడ్డి, నేను చెప్తున్నాడు బీఆర్ఎస్ లేకుంటే ఇక మేము బలపడతాం, ప్రత్యర్థి బీజేపీ బలపడుతుంది అని కాంగ్రెస్ పార్టీ కుమ్ముకయ్యి మాత్రం అంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ పుట్టి 2-4 దశాబ్దాలు అయింది. మరి అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం కదా బరిలో ఉన్నాయి. మరి బీజేపీ ఏమైంది? ఇక్కడ బీజేపీకి స్థానం లేదు తెలంగాణ ప్రాంతంలో. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం మీకు కూడా ప్రేమ లేదు. ఆ రోజు వాజ్పేయి గారు 2 ప్రభుత్వాలు ఇస్తే 1 ఓటు 2 రాష్ట్రాల పేరు మీద ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఏర్పాటు చేస్తే తెలంగాణ ఏర్పాటు చేయలేదు. ఆ రోజు మీరు 91 తెలంగాణ ఏర్పాటు చేసింటే 97లో ఈ పంచాయతీ లేకుంటున్నాయి కదా. మరి ఎందుకు ఇవన్నీ? కాబట్టి ఇవన్నీ కేవలం సందర్భానుసారంగా మాట్లాడిన మాటలు తప్పితే మీ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ తెలంగాణ పైన ప్రేమ లేదు. తెలంగాణ అస్తిత్వం పట్ల, తెలంగాణ యొక్క పౌరుషాల పట్ల, తెలంగాణ యొక్క ఎమోషన్ పట్ల వీళ్ళకి ఎలాంటి ఆలోచన అవగాహన లేదు. కేవలం రాజకీయంగా తెలంగాణ వచ్చింది, పాపం గడుపుకోవాలి, ఇక్కడ ఎవరో బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటావు. నువ్వు చేసేది లేదు, వాళ్ళు అయ్యేది లేదు. ఎందుకంటే నీ పార్టీ అధికారులకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నువ్వేమైనా మాట్లాడతావు. సాధ్యాసాధ్యాలు లేవు. మీరేం చెప్తున్నారు? బీసీ బిల్లుకు ఎందుకు మద్దతు దొరుకుతలేదు? మరి తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి చేసే బీజేపీ పార్టీ ఇలా 42% బీసీ రిజర్వేషన్ పట్ల ఎందుకు వెనుకోరుతున్నారు? మరి రాష్ట్రంలో అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఎంఐఎం, ఫార్వర్డ్ బ్లాక్, మిగతా ఏలేటి మహేశ్వర్ రెడ్డి చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కాంగ్రెస్ పార్టీకి అలవాటైన విషయం, పెద్ద విషయం, పెద్దగా చర్చించాల్సిన విషయం కాదని. ఎందుకంటే కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మీరు 6 నెలల్లో ప్రభుత్వం మారబోతుంది, దిగిపోతారని చెప్పినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ బీజేపీకి సంబంధించినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేస్తున్నారు వ్యాఖ్యలు. మరి ఉండొచ్చు. మరి బీజేపీ కేంద్రంలో మాట్లాడుకున్నారు. మరి నన్ను ఓటుకున్నట్టు కేసులో దొంగ కాబట్టి లోపటేసేస్తాం, మరి ఇంకోరు పెట్టుకొని చెప్పినట్టున్నారు. ఖచ్చితంగా జరిగే విషయం. కాంగ్రెస్ పార్టీలో అనాదిగా జరుగుతున్న ఆచారం ఇది. ఒక ముఖ్యమంత్రి 1 సంవత్సరం కన్నా ఎక్కువ పనిచేసే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారం. రైట్ వెంకటరెడ్డి గారు, ఏంటి అసలు ఈ వ్యాఖ్యలు చాలా కీలకంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాలు లేకపోతే మిగతా అంశాల కంటే ముఖ్యమంత్రుల మార్పులు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది, కానీ ఇప్పుడు మీ బీజేపీ లీడర్ చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు మీ పార్టీకి రాబోతున్నారా? ఈ వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటి ముఖ్యమంత్రి మార్పుపై ఆయన వ్యాఖ్యలు సమర్థిస్తారా, లేకపోతే అలాంటి వ్యూహాలు ఏమైనా జరుగుతున్నాయా? ఒకటి, రాజశేఖర్ గారు మా మహేశ్వర్ రెడ్డి గారు నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఆయనకుండే సమాచారం వేరకు ఆయన ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. అంటే ఒకసారి సమాచారం ఏనన్ముఖంగా బయటపెట్టే ప్రయత్నం చేస్తారా, చెప్తారా? నేను అవును కాదు అనేటువంటి మాట నా స్థాయిలో నేను చెప్పేటువంటి సమాధానం అయితే లేదు అక్కడ. కాకపోతే ఆయన కీలకమైనటువంటి ముఖ్యమైన నాయకుడు కాబట్టి ఆయనకు ఉండే సమాచారం, ఆధారాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు. అది మనకు సంబంధించినటువంటి అంశం కాదు, భవిష్యత్తు కాలం నిర్ణయించడం జరుగుతున్నటువంటిది. కాకపోతే ఒకటి ఏంటంటే కాంగ్రెస్ లో లుకలుకలు ఆల్రెడీ కనపడుతున్నటువంటిది. ఒకటి రాజగోపాల్ రెడ్డి గారు, మునుగోడు ఎంగోపాల్ రెడ్డి గారు చాలా తీవ్రమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి కామెంట్స్ చేయడం జరుగుతున్నటువంటిది మనకందరికీ తెలిసిన. ప్రతిపక్షాలను తిట్టడం కాదు, మీరు ప్రభుత్వం. రెండవది ఏంటంటే మరి నిధులు, పదవులు అన్ని కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుపోతున్నారు అనేటువంటి మాట స్వయాన ఒక కాంగ్రెస్ పార్టీ కీలకమైన నాయకుడు చెప్పడం అనేటువంటిది మనం వింటున్నటువంటిది. కాబట్టి మొన్న ఢిల్లీలో జరిగినటువంటిది ఆషామాషిగా వ్యవహారం కాదది. ఇవాళ శివలాల్ గారు ఎంత చెప్పినప్పుడు కూడా ఒక్క రాహుల్ గాంధీ గారు అంటే ఏదో కోర్టులో వేరే స్టేట్కి వెళ్ళినాడు అని తెలుసు, కానీ కీలకమైన నాయకులు ఎవరు రాలే. మిగతా వాళ్ళు ఏదో వచ్చినారు, వీళ్ళు డిఎంకే వాళ్ళు, మన నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి శరద్ పవార్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చిండ్రు తప్ప డెఫినెట్ గా మనకు కనపడుతున్నటువంటిది ఏంటంటే ఒక గ్యాప్ అది రేవంత్ రెడ్డికి, అధిష్టానానికి, పార్టీకి ఇంటర్వ్యూ చేయడంలో కానీ వీటిల్లో కానీ వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నేను చెప్పిన దాంట్లో రాజశేఖర్ గారు మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే 4 గంటలు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఆయన ఎందుకు లేడు అని చెప్పినాడు. కానీ సోనియా గాంధీ గారు లాంటి వారు పార్టీకి కీలకమైన వారు లేఖ రాశారు. ఆ లేఖను కూడా పరిగణలో తీసుకోవాలి, మద్దతు తెలుపుతూ. 4 గంటల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాహుల్ గాంధీ విన్న తర్వాత రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అనేటువంటిది ఒక పద్ధతిలో వెళ్ళడం లేదనే అభిప్రాయానికి వచ్చినాక మనకుండే ఇమేజ్ పోతుంది అని చెప్పి ఆయన
ముఖం చాటేసినారు అనేటువంటిది ముఖ్యమైన నాయకులు అనేటువంటిది మనకు అర్థమవుతున్న భాష. కాబట్టి రేపు తెలంగాణ రాజకీయాల్లో ఏ మార్పులన్నా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఇదే రాహుల్ గాంధీ గారు గతంలో చాలా అద్భుతంగా కులగణన తెలంగాణలో చేశారని ఆయన రేవంత్ రెడ్డిని పొగిడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం కులగనండి, అక్కడ కర్ణాటకలో 350 కోట్లు పెట్టి కులగన చేసినారు సిద్ధరామయ్య గారు. ఏమైందో రిపోర్ట్ చెప్పమనండి. ఒక తెలంగాణ ఏదో మోడల్ అంటున్నారు. కేబినెట్ లో 42% మంత్రి పదవులు ఇవ్వండి, మొదలు కార్పొరేషన్స్ లో ఇవ్వండి. శివలాల్ గారు కూడా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది కదా, సంతోషిస్తాం కదా మనము. ఎందుకు ఇవ్వలేదండి? ముందు మీరు ఇస్తే మమ్మల్ని ప్రజలు అడుగుతారు. చూసినరా కాంగ్రెస్ 42% తమ పరిధిలో ఉన్నటువంటి పద్ధతి లోపల ఇచ్చింది అని చెప్పడానికి. వాళ్ళంతా కూడా బీసీలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు బహుశా ఇంత పెద్ద ఎత్తున అవమానం బీసీలను తెలంగాణలో చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఇక పోతే బీఆర్ఎస్ నాయకుడు బీసీ గురించి మాట్లాడేటువంటి ఏ రకమైనటువంటి వాళ్ళకు ఆత్మధైర్యం అనేటువంటిది ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక్క బీసీ కుటుంబం చుట్టూ తిప్పుతున్నారు. ఆయన్నే ప్రెసిడెంట్, ఆయన్నే ఫ్లోర్ లీడరు, కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు మార్పు చేయలేదండి. ఫైనల్ గా ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? ఒక్క నిమిషం ఫైనల్ గా కంక్లూడ్ చేయండి చెప్పండి. కాబట్టి ఇవాళ మేము చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో సరి అయినటువంటి పద్ధతిలో దర్యాప్తులకు సంబంధించినటువంటి విచారణ చేయడం లేదు. దోషులను కాపాడే ప్రయత్నంలో ఉంది బీఆర్ఎస్ నాయకులు అనేటువంటి స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇవాళ ఇప్పుడు ఒక్కటి బహుశా దేశంలో సిబిఐకి బదిలీ అయితే న్యాయం జరుగుతుంది, విచారణ సబబుగా జరుగుతుంది భావించాలా? ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఒక దేశంలో చాలా మంది రాజకీయ నాయకుల మీద ఆరోపణలు వచ్చినాయి. కానీ కేటీఆర్ మాట్లాడినట్టుగా నన్ను ఏం పిక్కుంటారో పిక్కోండి, ఏం పిక్కుంటారో నా ఇంటర్గా పిక్కుంటారా అనేటువంటి పద్ధతి లోపల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మాట్లాడడం అంటే ఒక అవగాహన లేకపోతే అంత ధైర్యంతో మాట్లాడేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం. చాలా సందర్భాలు చూస్తున్నారు. డి అంటే డి అంటున్నారు, ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. కాబట్టి మీరు తిట్టండి, మేము ఏదో చూసి చూడనట్టుంటాం, కాలం గడుపుదాము అనేటువంటి పద్ధతి లోపల కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఉండేటువంటి ఒక అంతర్గత అవగాహన అని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్. శివలాల్ గారు ఏం చెప్తారు? అంటే అంతర్గతంగా ఒక అవగాహనతోనే వెళ్తున్నారు అన్నటువంటిది క్లియర్ కట్గా వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. దీంతోపాటు అసలు పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయా, కోర్టు ఇచ్చినటువంటి సమయం ఆల్రెడీ గడిచినటువంటి సందర్భాలు, ఇక్కడ బీసీ డిక్లరేషన్కి సంబంధించినటువంటి అంశం అవుతుందా అవ్వదనేది ఒక క్లారిటీ వచ్చింది. సో ఏంటి తదుపరి ఏం చేయబోతుంది అన్నటువంటి అంశాలు పక్కన పెడితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఇదే జరుగుతుంది అన్నటువంటి వ్యాఖ్యలు. సో ఎక్కడ ఏది క్లియర్ కాకుండా బీసీకి సంబంధించి రాజశేఖర్ గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ రాలేదు, లేకపోతే ఆయన దూరం అయింది అది అంటుండు. ఈ రోజు బీజేపీలో పోతాడేమో అనే రకంగా ఒక మామూలుగా మాట్లాడుతుండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఈ చిన్న వయసులా నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, అంచెలంచెలు ఎదిగినా, ఈ రోజు ఇంతకంటే గొప్ప పదవి ఏముంటది, నేను కాంగ్రెస్ పార్టీని వదలాల్సిన అవసరం ఏముంది, ఇవన్నీ మాయమాటలు చెప్తుండ అనేది ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే కాకుండా మన బీఆర్ఎస్ రామ్మోహన్ భాయ్కి చెప్పేది ఏంటంటే, గతంలో 33% బీసీలకు రిజర్వేషన్ ఉంటే వీళ్ళు ఇచ్చింది 23%. 10% వీళ్ళు తగ్గించి ఇచ్చిండ్రు. వీళ్ళు మళ్ళా బీసీల గురించే మాట్లాడతారు. ఈ రోజు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ బై బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ వాళ్ళకి కనీసం నోరు మెదపడానికి, బీసీల గురించి మాట్లాడడానికి, 42% గురించి మాట్లాడడానికి వీళ్ళకి నోరు కూడా అన్ని బంద్ చేసి పెట్టేసిండ్రు. వీళ్ళని చూస్తే ఆ కవిత నయం, కవితని కనీసం ఆమె ఏదైతే ధర్నా చేస్తున్నందుకు స్వాగతించవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ కి మా అనుబంధ సంస్థ అని బీఆర్ఎస్ వాళ్ళే చెప్తున్నారు. అట్లీస్ట్ కవితకున్న ధైర్యము ఆ డ్రామారావుకి లేదు, కేటీఆర్ కి. మళ్ళీ నేను షాడో ముఖ్యమంత్రి అనుకుని గతంలో చాలా పోజులు కొట్టిండు. ఈ రోజు ఆ షాడో ముఖ్యమంత్రి, గతంలో ఉన్న షాడో ముఖ్యమంత్రి మరి ఏడ వండుకుంటా, ఫామ్ హౌస్ లో వండుకుంటా, లేకపోతే ఇంకెక్కడైనా వండుకున్నా అర్థమైతే లేదు. ఒక ఆడ కూతురు, కేసీఆర్ కూతురు, ఈ రోజు కేసీఆర్ కూతురు ఉండి కూతురు అటువంటిది బయటకు వచ్చి నేను బీసీలకి ఏదైతే 42% కి నేను సపోర్ట్ చేస్తున్నా, గతంలో బీఆర్ఎస్ లో సామాజిక న్యాయం జరగలేదు, అన్యాయం ఎక్కువ జరిగింది, నా ఫోన్ కూడా ట్యాప్ చేసిందని చెప్పడం. ఫైనల్ గా అంటే ఈ అంశం ఏదైతే ఉందో సిట్ నుంచి సిబిఐకి బదిలీ చేసే ప్రక్రియలో కేంద్రం పూర్తి స్థాయిలో సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేస్తుందా? అయితే రాజశేఖర్ గారు నేను ఒక్క మాట చెప్తా. ఇప్పుడు ఆల్రెడీ సిట్ నుంచి సిబిఐకి ఎందుకు బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తుండంటే, ఆల్రెడీ హైకమాండ్ తోని పోయి కేటీఆర్ గారు మాట్లాడొచ్చిండ్రు. కేటీఆర్ మాట్లాడొచ్చిన దానికి రేపు అవసరం అయితే
సిబిఐకి పోతే మేము సెంట్రల్కి ఏం చేసినా నడిచిపోతుంది అనే రకంగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇటు వెంకటరెడ్డి గారికి కానీ లేకపోతే బండి సంజయ్ గారు కానీ అంతా లేదు. ఎఫ్ఐఆర్ జారీ చేయమనండి, దాని మీద ఒక్కదాని మీద ఎఫ్ఐఆర్ జారీ చేసిండ్రా? మీరు రక్షణ చేస్తుండ్రా, వాళ్ళను శిక్షించాలనుకుంటున్నా చెప్పండి. అవును, మీరు అన్నట్టుగా వెంకటరెడ్డి గారు ముందుంది ముసుళ్ళ పండుగ. ఖచ్చితంగా వీళ్ళు ఈ కేసుల మీద లోపల పోతారు. మీరు టెన్షన్ గా ఫీల్ కాకండి. హరీష్ రావు, కేటీఆర్ మొత్తానికి కేసీఆర్ వీళ్ళు మొత్తానికి దీంట్లో ఈ ఏది ఎలక్ట్రికల్ దీని మీద కానీ ఈ ఆల్రెడీ డిస్కామ్ల మీద అప్పులు ఎంతున్నాయి ఏమున్నాయి అవి కూడా బయట పెట్టేసిండ్రు. ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఈ కార్ రేజ్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఖచ్చితంగా పోతారు. ఇది ఖచ్చితంగా తథ్యం. రామ్మోహన్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కేవలం నీటి మూటలు మొత్తం సిట్ నుంచి సిబిఐకి వెళ్ళాలన్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే బీజేపీ చేస్తుందో దాన్ని సమర్థిస్తారో ఫైనల్గా ఏం చెప్తారో కంక్లూడ్ చేయండి. కేసులు సిబిఐకి ఇస్తారా లేకపోతే సిబిసిఐడికి ఇస్తారా లేదా రాకి ఇస్తారా అనేది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సిన విషయం. అందులో మీ అభిప్రాయాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అందులో భాగస్వాములుగా మీరే ఉన్నారు. వారు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందులో మేం చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా వీరు చేసే కుట్ర కేసీఆర్ గారిని ఆయన కుటుంబాన్ని వాళ్ళ యొక్క నాయకత్వాన్ని మా యొక్క కార్యకర్తలను ముఖ్య నాయకులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా అవకాశం దొరుకుతలేదు. దాంట్లో విధంగానే కాళేశ్వరం పేరు మీద నానా యాగం చేసి రైతులకు, తెలంగాణ రైతులకు అన్యాయం చేసింది. ఈ కార్ రేస్ పైన ఏదో చేద్దాం అని చెప్పేసి అందులో కూడా జరిగిన అన్యాయం లేదు. ఇక మిగిలినది ఏం లేదు. కాబట్టి ఏదో ఒక మాటలు చెప్పి ప్రతిరోజు ఇక తెలంగాణ ప్రజల యొక్క దృష్టిని మరల్చి వాళ్ళు చేసే తప్పిదాలను దాంట్లో కప్పిపుచ్చుకునే ప్రయత్నం తప్పితే కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ గారిని, హరీష్ గారిని, ఇంకా టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎవరైనా కానీ అరెస్ట్ చేసి కోర్టుకు పంపే యొక్క చట్టబద్ధమైనటువంటి నేరం ఎక్కడ జరగలేదు. కేవలం రాజకీయ కుట్రతోనే ఏమైనా చేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసు వాళ్ళని చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఒక్కరోజు 2 రోజులు పబ్బం గడుపుకుంటారేమో తప్పితే అంతకన్నా ఏం జరిగే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్రంలో వీళ్ళ యొక్క పరిస్థితి ఎంతో అర్థమైపోయింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇమీడియట్ గా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలి. కోర్టు చెప్పింది ఆఖరి కోర్టు చెప్పే వరకు తీసుకొచ్చారు. మీరు పరిపాలన ఎట్లా ఉందో నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ కోర్టు పెట్టిన గడియ లోపల ఈ యొక్క స్థానిక ఎన్నికలు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొన్నందుకు రామ్మోహన్ గారు మీకు ధన్యవాదాలు, అలాగే శివలాల్ గారు మీకు కూడా ధన్యవాదాలు, అండ్ వెంకటరెడ్డి గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూద్దాం అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ నుంచి సిబిఐకి వెళుతుందా, ఆ దిశగా వెళ్తుందా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడే నేరవరూపితమైనటువంటి దోషులు కోర్టుకు లేకపోతే జైలుకి పంపిస్తారనేది చూడాల్సిన అంశం. ఇది ఇప్పుడు ఇవాల్టి డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.